సావిత్రి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో, ఏంటి నువ్వు ఈ టైంలో కాల్ చేసావు? ఏం చేస్తున్నావు చేతు? నేనా? ఇప్పుడే పడుకుందాను, కళ్ళు మూసాను, నువ్వు కాల్ చేసావు. అవునా, నాకు నిద్ర పట్టడం లేదు, నీతో మాట్లాడదామని కాల్ చేశా. అవునా, ఏమైంది సావిత్రి? ఎందుకు నిద్ర పట్టట్లేదు? అది ఫ్రెండ్స్ ఒక మూవీ సజెస్ట్ చేశారు, అది చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. అందుకే నైట్ టైం హర్రర్ మూవీస్ చూడకూడదు. హారర్ కాదు, మరి అది సరే నేను చెప్తా, కానీ నా గురించి బ్యాడ్గా అనుకోవద్దు. చచ్చా, నేను ఎప్పుడు ఎవరి గురించి అలా జడ్జ్ చేయని తెలుసా? అయినా ఒకరు గుడ్డు ఒకరు బ్యాడ్ అని చెప్పడానికి మనమే ఎవరు చెప్పు? ఇంతకీ ఏ సినిమా అది? అది 50 Shades of Grey అని. 50 Shades of Grey బాగుందా? అదే స్టోరీ చాలా బాగుంది, నువ్వు చూసావా? నేను చూశాను, కానీ నాకు స్టోరీ తెలీదు, కిక్కిచ్చే సీన్స్ మాత్రమే చూశానమాట. సారీ ఇది మనతో ఓపెన్ అవుతుంది లేదా అర్థం అవ్వట్లేదే. ఇంకోటేదో 365 days అని ఉందంట, అది కూడా చూడమంటున్నారు. నీ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఉండాలి, లేకపోతే కష్టమైపోద్ది. ఓకే ఇంగ్లీష్ మూవీస్ రొమాన్స్ ఇంత దారుణంగా ఉంటాయి అనుకోలేదు. అవేం చూసావు? మన ఇండియన్ మూవీస్ ఇంకా బాగుంటాయి. అవునా? ఏంటవి? అది మళ్ళీ ఎందుకులే, ఏం చెప్పినా లిమిట్స్ నాకు గుర్చేస్తావు. నేను అడిగినప్పుడు చెప్పొచ్చు. చెప్పనా? 6 ప్రతిభతలని తెలుగులో సినిమా ఉంటుంది, అబ్బాబాబా అదిరిపోతుంది. రతి నిర్వేదం అని మలయాళం మూవీ, అబ్బా టాప్. అదొకటేంటి, మళ్ళీ మూవీస్ అని సూపర్ హే. ఇంకెలా కథ తక్కువ కంటెంట్ ఎక్కువ సిరీస్ల కోసం ఉల్లు, కూకు, ఆల్ట్ బాలాజీ అని చెప్పేసి చాలా యాప్స్ ఉన్నాయి. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అన్ని లింక్స్ ఉంటాయి, నేను నీకు షేర్ చేస్తానులే. పంపు. చేతు, ఇవన్నీ మాట్లాడుతున్నా అని నా గురించి ఏమనుకోకు. నువ్వు నా మంచి ఫ్రెండ్లా అనుకొని ఇవన్నీ చెప్తున్నా. మనం ఎప్పుడు ఇలానే మంచి ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? ఫ్రెండ్స్ లానా? ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో ఎలా అయితే షేర్ చేసుకుంటానో నీకు కూడా అలానే షేర్ చేసుకుంటున్నా, అంతే. అమ్మాయిలకి నీ మీద ఫీలింగ్స్ ఎందుకు వస్తాయే? అదే నేను కూడా అదే అనుకున్నాను తెలుసా. ఇంకేం చూసావు?